హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ జొన్న గోధుమ రవ్వ హల్వా. ఈ రెసిపీని అన్నవరం సత్యనారాయణ ప్రసాదం అని కూడా అంటారు. స్టవ్ పైన కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసి ఎర్రగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో మరింత నెయ్యిని యాడ్ చేసుకుని 1 కప్పు జొన్న గోధుమ రవ్వ వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన మరొక కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1 కప్పు జొన్న రవ్వకి 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు జొన్న రవ్వని కలుపుతూ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం అంతా పలుకు లేకుండా ఉడికించుకోవాలి. ఈ విధంగా పలుకు లేకుండా ఉడికిన తరువాత 1 కప్పు పటిక పొడిని వేసి మిక్స్ చేసుకోవాలి. పటిక మొత్తం కరిగిన తరువాత కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉంచి చివరిగా చిటికెడు యాలకుల పౌడర్, పావు టీ స్పూన్ పచ్చకర్పూరం, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, జొన్న గోధుమ రవ్వ హల్వా రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి.